హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. భోజనం చేశారా? వెరీ గుడ్. ఈరోజు మనం వినబోయే కథ కష్టానికి గుర్తింపు. మనం చేసిన పనిని ఎవరైనా గుర్తిస్తే మనకి సంతోషంగా ఉంటుంది. అలా అని చెప్పి ఎవరు గుర్తించట్లేదని చెప్పి పని చేయటం మానేయకూడదు కదా. సరే, మనం ఈరోజు చెప్పుకునే కథ కష్టానికి గుర్తింపు. రంగాపురం అనే ఊళ్ళో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరు ఏ పని చెప్పినా చేసిపెట్టి వాళ్ళిచ్చే డబ్బులు తీసుకునేవాడు. ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి మంచి పేరుంది. ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గర ఉన్న పడవకు రంగులేయమని, అందుకు 50 రూపాయలు ఇస్తానని చెప్తాడు. గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగు డబ్బాలన్నీ తీసుకుని పడవ దగ్గరికి వెళ్తాడు. అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దానికి మధ్యలో ఒక రంధ్రం ఉంది. రంధ్రం అంటే తెలుసు కదా, కన్నం ఉంది. దానిని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. సాయంత్రానికి పని పూర్తయింది. అంటే గోపయ్య ఏం చేశాడు, ఆ కన్నాన్ని జాగ్రత్తగా పూడ్చి ఆ తరువాత పడవకి జమీందారు గారిచ్చిన రంగులన్నీ వేస్తాడు. జమీందారు మర్నాడు డబ్బులిస్తానని చెప్పి గోపయ్యని పంపించేస్తాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్దామని బయలుదేరతారు. ఈ విషయం జమీందారు గారికి తెలియదు. అదే రోజు ఊరి నుండి తిరిగి వచ్చిన జమీందారు నౌకరికి విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరికి వెళ్ళి, జమీందారు గారు, ఆ పడవకి ఒక రంధ్రం ఉంది. అది తెలియక అమ్మగారు మిగతా కుటుంబ సభ్యులందరూ పడవ మీద వేరే ఊరికి వెళ్ళారు అని చెప్తాడు. అయితే జమీందారు గారు కంగారు పడుతూ అప్పటికప్పుడు నది ఒడ్డుకు బయలుదేరి వెళ్తారు. నది ఒడ్డుకు వెళ్ళేసరికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపిస్తుంది. వాళ్ళందరూ ఒడ్డుకు చేరుకున్నాక జమీందారు గారు, ఆ పనివాడు ఇద్దరూ పడవలోకి ఎక్కి రంధ్రం కోసం వెతుకుతారు. రంధ్రం ఉండదు. ఎందుకంటే గోపయ్య అప్పటికే రంధ్రాన్ని పూరించాడు. విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిపించి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ రంగులేయమని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు. నీ మేలు మరచిపోలేను. నీ వల్ల నేను చాలా ప్రశాంతంగా ఉండగలిగాను అని ప్రశంసిస్తాడు. అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరోసారి తెలుసుకుని అతన్ని అభినందిస్తారు. పిల్లలు, ఈ కథ బట్టి మనకేమర్థమైంది? గోపయ్యకి ఒక పని చెప్పాము, కానీ ఆ పని చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా అని గమనించిన తరువాత గోపయ్యకు చెప్పిన పని పూర్తి చేశాడు. గోపయ్య తనకెందుకులే అనుకుని కేవలం ఆ పడవకి రంగులేసి వచ్చేస్తే ఎంత ప్రమాదం జరిగేది కదా. అందుకని మనం చేసే ప్రతి పని చాలా శ్రద్ధగా చేయాలి. సరేనా పిల్లలు?
కథ నచ్చింది కదా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరినీ వినమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరేనా? గుడ్ నైట్.